కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో బైండ్ల భవనీయ సంఘం జిల్లా అధ్యక్షుడు మారపాక శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రసిద్ధి చెందిన దండు మైసమ్మ దేవాలయంలో రాహుల్ గాంధీ పేరున అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దండు మైసమ్మ తల్లి ఆశీస్సులతో రాహుల్ గాంధీ రాబోయే కాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి పేద ప్రజలకు అనేక పథకాలతో సేవలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. లకుడారం గ్రామంలో శ్రీ దండు మైసమ్మ ఆలయంలో వారు ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరియు ప్రధానమంత్రి రాబోయే కాలంలో కావాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండి మరి ప్రధానమంత్రిగా అయి మనకు ఎన్నో పథకాలు తేవాలని, ఎన్నో రకాలైనటువంటి పథకాలు ఇస్తే బాగుంటుందని మా దండు మైసమ్మ తల్లి ఆశీర్వాదాలతో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయి మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతన్నలకు ఎన్నో నిధులు ఇచ్చి మరియు ఎన్నో పథకాలు తేవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మేము అందరం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తామని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో జీవించాలని, దేశంలో ముందు ప్రధానిగా ఎన్నుకోబడి తెలంగాణ రాష్ట్రంకు ఎన్నో నిధులు, సంక్షేమ పథకాలు తెచ్చి బలహీన వర్గాలకు, పేద ప్రజలకు ఎంతో సహాయం చేయాలని, ప్రతి సంక్షేమ పథకము ప్రతి ప్రజలకు అందేలా ఉండాలని ప్రతిరోజు మేము ఎల్లప్పుడూ ఆయనే ఐశ్వర్యంగా ఉండాలని మా దండు మైసమ్మ తల్లిని కోరుకుంటాము.